హలో గాయస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ సెల్లింగ్ వర్జినిటీ. వైనవి, ఏం ఆలోచిస్తున్నావు? నీకోసం అక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. నువ్వేం బాధపడకు. మొన్నటి వరకు మీరు ఎక్కడున్నారో తెలీదు. ఎప్పుడైతే సీఎం సార్తో తిరుగుతూ మీడియాకి కనిపించావో అప్పుడే నీ గురించి, అమ్మ గురించి తెలుసుకున్నాము. సీఎం సార్ వాళ్ళ అత్త మరదలు హెల్ప్ చేశారు కాబట్టి మనం బయటపడ్డాం. కానీ ఇప్పుడు ఆయనకి నువ్వు కనబడట్లేదని తెలిస్తే ఎంత రచ్చ చేస్తారో. అయినా నువ్వు వెళ్ళేది ఎవరికీ తెలీదుగా, ఆయనకి తెలియడానికి అంటుంటే అసలు ఆయన గురించి ఏమనుకుంటున్నావు అబ్బి? ఆయన జస్ట్ ముఖ్యమంత్రే కాదు, నేను వేస్తున్న ప్రతి అడుగు ఆయన కనుసన్నల్లోనే ఉంటుంది. ఆ విషయం నీకు తెలియట్లేదు. మరిప్పుడు మనం వెళ్ళేది తనకి తెలిస్తే నిన్ను తీసుకెళ్ళడానికి వస్తారుగా. అందుకు డాడీ వాళ్ళు ఒప్పుకోరు. మిమ్మల్ని ఎంత వెతుకుతున్నారో తెలుసా? సడన్గా కనిపించగానే వాళ్ళ సంతోషానికి అవధుల్లేవు నాడు అభి. మరి నన్ను కలిసిన రోజు నువ్వు నా మామ కొడుకువి అని ఎందుకు చెప్పలేదు? అలా చెబితే నువ్వు నమ్ముతావా? అప్పుడు నీ చుట్టూ ఎంత ప్రొటెక్షన్ ఉంది. నీతో మాట్లాడాలన్నా చాలా భయం వేసేది. మళ్ళీ సీఎం సార్కి తెలుస్తుందని. అందుకే మంచి టైం కోసం చూశాను. ఎవరో మహానుభావులు నీ గురించి, సార్ గురించి పేపర్లో వేయడంతో అది కాస్త హాట్ టాపిక్గా మారిపోయింది. అది చూడగానే ఇక అతని నుండి దూరం వెళ్ళిపోవాలని అనుకున్నావుగా. అదే అదునుగా చూసి నా గురించి నీకు నిజం చెప్పాల్సి వచ్చింది. లేకపోతే నువ్వు నమ్మేదానివా? నా మాయలో ఉన్నావుగా అంటుంటే ఇప్పుడు కూడా అతని మాయలోనే ఉన్నాను. లైఫ్ లాంగ్ అలాగే ఉంటాను. ఆయన శరీరానికి దూరమయ్యాను, మనసుకు కాదు. నేను నీతో పాటు వస్తున్నాను అంటే ఈ రోజులుగా దూరం పెట్టిన మీకోసం కాదు, ఆయన పరువు పోకూడదు అని. అదేంటి వైన్, అలా మాట్లాడతావు? చెబుతున్నాను కదా, మిమ్మల్ని చాలా వెతికామని. ఎందుకు నమ్మట్లేదు అంటుంటే మాట్లాడలేదు వైనవి. ఇక వాళ్ళ ఊరు రావడంతో వైనవి కళ్ళు పెద్దవయ్యాయి. తల తిప్పి చుట్టూ చూస్తోంది. పచ్చని పొలాలు కళ్ళకి చాలా అందంగా కనిపిస్తున్నాయి. బాధగా ఉంటే ఇంత అందమైన ప్రదర్శనైనా ఆస్వాదించలేము. ఇప్పుడు తన పరిస్థితి కూడా అలాగే ఉంది. చుట్టూ ప్రకృతి అందంగానే ఉంది, బట్ ఆమె మనసు లేదు. మౌర్యతో గడిపిన క్షణాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఎడబాటు కేవలం ఆమె మీద నిందపడింది అని కాదు, అతను బ్లేమ్ అవ్వకూడదు అని, నా వల్ల అతను నిందల పాలు కావద్దు అని బాధగా అనిపిస్తుంటే కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు చేరాయి. ఇక సడన్గా ఆగింది కార్. చుట్టూ చూసింది. ఎదురుగా ఇల్లు కనిపిస్తుంటే ఇంట్లో ఉన్న తన అత్త, మామ, పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మ విజయ, వైనవి ఎలా ఉన్నారు అని కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకుంటుంటే తన అన్నని చూసిన ఆనందం విజయ్కి అంతా ఇంత కాదు. అసలు ఎంత హ్యాపీగా ఉందో అభికి మాత్రం. వైనవి ఇప్పటి నుండి తన ఇంట్లో ఉంటుంది అని. మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. నాకన్నీ గుర్తున్నాయి. అమ్మ నన్ను ఒక్కదాన్నే సాకడానికి చాలా కష్టాలు పడింది. ఇక ఇక్కడ బ్రతకడం కష్టమని రాజస్థాన్ సిటీకి తీసుకెళ్ళింది. అక్కడ చాలా కష్టాలు పడి నన్ను ఇంత పెద్దదాన్ని చేసింది. కానీ అమ్మకి ఆరోగ్యం బాగోలేకపోతే డబ్బివ్వడానికి ఎవరు ముందుకు వస్తారు? కానీ ఆయన వచ్చారు, ఒక దేవుడిలా. మేము చచ్చామా బ్రతికామా కూడా వీళ్ళకి తెలీదు. కానీ నేను సీఎం సార్తో తిరిగి ఫేమస్ అవ్వగానే మమ్మల్ని ఉద్ధరించడానికి ముందుకు వస్తున్నారు. చాలా చిరాకనిపించింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో తప్పదు అనుకుంది వైనవి. ఇక ఫేక్ స్మైల్ పొలుముకొని అందరితో పాటు లోపలికెళ్ళింది వైనవి. ఏమైంది అదోలా ఉన్నావు? నీకు నచ్చట్లేదా? మా ఇంట్లో ఉంటామనింది. ఎందుకు? మేమున్నాం కదా. ఎవరు లేని వాళ్ళలా ఒంటరిగా బ్రతకడం దేనికి? లేదు అభి, ఒకరి కష్టాన్ని ఫ్రీగా తినడం నాకు నచ్చదు. నేను ఏదో ఒక పని చేసైనా సరే అమ్మని చూసుకుంటాను అంటుంటే సరే వెళ్దు గాని ఒక 2 రోజులు ఇక్కడ ఉండు వైన్ అంటుంటే అమ్మ సంతోషం కోసం ఇంకేం మాట్లాడలేదు వైనవి. ఇక వాళ్ళ అన్నతో సంతోషంగా మాటల్లో పడిపోయింది విజయ. వైనవి మాత్రం రూమ్కెళ్ళి ఆలోచనలో మునిగిపోయింది. ఎవరితో కలవాలి అని కూడా అనిపించలేదు ఆమెకి. అబ్బా, దరిద్రం వదిలిపోయింది. పోయింది కానీ మీ బావ అంత మామూలోడు అనుకుంటున్నావా? ఈయనని ఇక్కడి నుండి ఎవరు పంపించారు అని ఆరా తీస్తే ముందుగా బయటపడేది మన పేర్లే, గుర్తుపెట్టుకో అనింది పద్మజ. అవును కదా, నేను ఈ విషయాన్ని మర్చిపోయాను. ఏంటి మమ్మీ? మరేం చేద్దాం? చూద్దాం. బావ కావాలి అంటే ఎలాంటి మాటలైనా పడొచ్చు.
అతని కోపాన్ని కూడా భరిస్తాను మమ్మీ. నువ్వంతే కాన్ఫిడెంట్గా ఉండు. కొన్ని రోజుల్లోనే మౌర్య నీకు మొగుడవుతాడు అంటుంటే ఊహాలోకంలో తేలిపోయింది దివ్య. ఇక్కడ సార్ వైనవి మేడం కనబడట్లేదంట అనగానే తల తిప్పి అతన్ని కళ్ళు చిన్నవి చేసి చూసి వాట్ అన్నాడు. అవును సార్, వైనవి మేడం కాలేజ్లో లేదంట. డ్రైవర్ ఈవినింగ్ తీసుకురావడానికి వెళ్తే కాలేజ్ మొత్తం వెతికాడు, తను కనిపించలేదు. లెక్చరర్స్ని అడిగితే మాకు తెలీదు అని చెప్పారంట అంటున్న వినయ్ మాటలకి అతని పీక మౌర్య చేతిలో బిగిసింది. వాట్ ద హెల్, తను కనబడట్లేదు అంటే మీరేం పీకుతున్నారో? ఒక్క అమ్మాయికి సెక్యూరిటీ ఇవ్వలేరా ఇడియట్స్ అని పైకి లేపిన అతని గుడ్లు తేలేస్తుంటే విసురుగా వదిలి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపటిలోగా వైనవి నా ఇంట్లో ఉండాలి. వాళ్ళ అమ్మగారు కూడా కనిపించట్లేదు సార్ అని చెప్పాడు వినయ్ తల తిప్పి అతన్ని అంతే సీరియస్గా చూస్తూ. అంటే ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందనమాట. నా ఇంట్లోకి ఒక జీవి వెళ్ళినా నాకు తెలుస్తుంది. అలాంటిది ఇంట్లో నుండి నా మనుషులు వెళ్ళిపోతుంటే ఏం పీకుతున్నారో? అసలు నా చుట్టూ ఏం జరుగుతోంది? చెప్పాను కదా, రేపటిలోగా నా వాళ్ళు నా ఇంట్లో ఉండాలి. ఉండకపోతే నేను రంగంలోకి దిగాల్సి వస్తుంది అంటున్న మౌర్య మాటలకి ఆల్మోస్ట్ వణికిపోతూ, సారీ సార్, తప్పకుండా వెతుకుతాం అని భయపడకుండా చెప్పి ఒక్క క్షణం అక్కడ ఉండాలంటే భయం వేసి వెళ్ళిపోయాడు వినయ్. ఇక వైనవి అతనికి దూరంగా వెళ్ళిపోయింది అని అనుకున్నప్పుడల్లా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు మౌర్య. నన్ను కాదని వెళ్ళిపోయిందా, లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ చేస్తే నాకు తెలుస్తుంది, మరెందుకు వెళ్ళిపోయింది? ఓహ్, పేపర్లో న్యూస్ పడిందిగా, దాన్ని చూసి పారిపోయిందా అని అనుకోగానే అతని పెదాలు సన్నగా సాగాయి. అదే నవ్వులో ఈవిల్ స్మైల్ కూడా ఉంది. వైనవి, నన్ను దాటి వెళ్ళిపోవాలనుకున్నావా? ఎన్ని రోజులుంటావో నేను చూస్తాను అనుకుంటూ ఎవరికో కాల్ చేశాడు. అటువైపు వ్యక్తి ఏదో చెప్పగానే పిడికిలి బిగుసుకుంది. వెంటనే ఇంటికి చేరుకున్న మౌర్య రుద్రుడిలా ఇంట్లోకి అడుగు పెడుతుంటే హాల్లో కూర్చున్న తల్లి కూతుర్లు తల తిప్పి చూశారు. అతనిలో ఉన్న కోపాగ్నికి వణికిపోతూ, మమ్మీ, బావేంటి మనల్ని ఎలా చూస్తున్నాడు? కొంపదీసి చంపేస్తాడా ఏంటి? నువ్వు ఏదో ఒకటి ఊహించుకొని నన్ను భయపెట్టి చంపకే. నోరు మొయ్యి. అతను ఎందుకంత కోపంగా ఉన్నాడో మనకు తెలీదుగా అంటుండగానే అతని 2 చేతులలో ఇద్దరి పీకలు బిగిశాయి. చంపాలన్నంత కోపం అతనిలో. శివతాండవం చేసే రుద్రుడిలా ఎర్రగా మారిపోయింది అతని ఫేస్. ఎంత కోపంగా ఉన్నాడు అనేది అతను పీల్చే గాలి, కళ్ళు, ఫేస్ చెబుతుంటే వాళ్ళిద్దరికీ పై ప్రాణాలు పైనైపోతున్నాయి. అతని పట్టుకు ఊపిరి సలపడం లేదు. వదులు అన్న పదాలు కష్టంగా వస్తుంటే అతని కోపం అస్సలు తగ్గట్లేదు. ఇక వాళ్ళిద్దరికీ చావు కన్ఫామ్ అని అర్థమైపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఊపిరి అందక కాళ్ళు చేతులు గిలగిలా కొట్టేసుకుంటున్నారు. ఇక గుడ్లు తేలేసి ఊపిరి అందక స్పృహ తప్పుతుండగా దక్ష్ అన్న అరుపు వినిపించగానే అతని చేతులు అప్పుడు లూజ్ అయ్యి ఇద్దరిని చెరో పక్కగా విసిరికొట్టాడు. ఇక వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పద్మజ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది అనసూయమ్మ. అసలేం జరిగింది, వాడికి ఎందుకంత కోపం వచ్చింది అంటుంటే అప్పుడే లోపలికి వచ్చాడో వినయ్. ఇక జరిగింది చెప్పడంతో, మీకేమైనా పిచ్చా? పిచ్చి పట్టిన వాళ్ళలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వాడికి ఆ పిల్లంటే ఎంత ప్రాణమో మీకు తెలుసా? ఆ పిల్ల కోసం బామ్మని అని కూడా చూడకుండా నన్ను చంపడానికి వెనకాడలేదు. అలాంటిది మీరెంత? కూతుర్ని నా మనవడికి ఇవ్వడం కోసం ఇలాంటి పని చేస్తావా? సెన్స్ లేదా? నన్ను అడిగితే నేను చెప్పేదాన్ని కదా. ఇంత పిచ్చి వాళ్ళలా ఎలా ఆలోచించారో నీ కూతురు కంటే తెలీదు. వాడి కోపం నీకు తెలీదా పద్దు? తను ఆశపడుతుంటే ఇలా కాదు ఇలా అని నువ్వు సర్ది చెప్పాలి కదా. మనవడిని ఆపడం నా తరం కూడా కాదు పద్దు. మీరు ఇక్కడే ఉంటే ప్రాణాలు కోల్పోయినా కోల్పోతారు. ఇక ఇంట్లో నుండి వెళ్ళిపోండి, ప్రాణాలైనా మిగులుతాయి అంటూ అక్కడి నుండి పంపించేసింది బామ్మ. ఇదేంటి మమ్మీ, మనం ఒకటనుకుంటే ఇంకోటి జరుగుతోంది. అందుకే ఆవేశపడకూడదు, ఆలోచించి అడుగేయాలి అనేది. కానీ నువ్వు నా మాట వింటావా? వెంటనే బావ కావాలి అంటే వాడేమైనా వస్తువా సంతలో కొని తెచ్చివ్వడానికి? మీ బామ్మ ఆపింది కాబట్టి మనం బ్రతికాం, లేకపోతే మనం చచ్చి 3 గంటలు అయి ఉండేది అంటుంటే ఇక బావ మీద నా ఆశలని వదులుకోవాల్సిందేనా? ఇంత జరిగాక కూడా ఈ మాట అంటున్నావా దివ్య? నీకు బ్రతకడం ఇష్టం లేదనుకుంటా. చావాలనిపిస్తే
వెళ్ళి పులి బోనులో తలపెట్టు. నన్ను మాత్రం లాగకే. వాడి పదవిని చూసి నువ్వు పెళ్లి చేసుకుంటానని అనుకుంటున్నావు కానీ, వాడు మాత్రం ఆ పిల్లని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఆ విషయం నాకు ఇంతకు ముందే అర్థమైంది. దానికోసం మనల్ని చంపడానికి కూడా వెనకాడలేదు. సొంత మేనత్తని అని కూడా చూడకుండా నా పీక పట్టుకున్నాడు. ఇక బావని మర్చిపో. నీకు ఫారిన్ సంబంధం చూసి పెళ్లి చేస్తాను అంటూ పెట్టబేడా సర్దుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక ఇక్కడ మౌర్య, వైనవి వెళ్ళిపోయిన అతను చేపట్టాల్సిన బాధ్యతలు 1% కూడా నెగ్లెక్ట్ చేయకుండా చాలా డెడికేషన్‌తో 24 అవర్స్‌లో 18 అవర్స్ తన రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు. వైనవి గుర్తొస్తలేదా అంటే, ఎందుకు రాదు? ఆమె అతని ఊపిరి కదా! ఊపిరి తీసుకోవడం మర్చిపోతాడా? ఆమెను కలవడం కోసం సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన నార్మల్ పర్సన్ కాదు. ఒక రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రి. అన్నీ వదిలేసి ఆమె కోసం వెళ్ళలేడుగా! వెళ్ళాల్సినంత ప్రేమ ఉంది. బట్ ఒకరి గురించి రాష్ట్రాన్ని మొత్తం పణంగా పెట్టలేడు. ఒక్కరోజు పని చేయకపోతే ఎంత నష్టం వస్తుందో అతనికి తెలుసు. అందుకే అడ్వాన్స్‌గా అన్ని పనులు చేసి పెట్టుకొని అప్పుడు వెళ్తాడు. అప్పుడు కూడా ఊరికే వెళ్ళడు. ఎందుకో తర్వాత మీకే అర్థమవుతుంది. ఇక్కడ వైనవి మౌర్య ఆలోచనలతోనే గడిపేస్తోంది. తిండి సహించట్లేదు, నిద్ర పట్టట్లేదు. అతన్ని మోసం చేశానా అన్న ఆలోచన ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కానీ నేను దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే నా వల్ల అతను నిందల పాలు కాకూడదు. ఆయనకి ప్రాణంగా ప్రేమిస్తున్న మరదలుంది. తనని అర్థం చేసుకుని పెళ్లి చేసుకుంటే అతని లైఫ్ బావుంటుంది అని, అతని గురించి ఆలోచించకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది. కానీ ఆమె వల్ల అవుతుందా? ఏదో ఒక పని నాన్ స్టాప్‌గా చేస్తూనే ఉంది. అలా అయినా అతని జ్ఞాపకాలు ఆమెను వెంటాడవేమో అని భ్రమపడి, అభి, నాకేదైనా వర్క్ చూస్తావా? జాబ్ చేస్తాను. సరే వైనవి, ఎంఆర్ఓ ఆఫీస్‌లో చిన్న చిన్న పనులున్నాయి చేస్తావా? అంటుంటే, సరే, ఎంత చిన్న పనైనా సరే చేస్తాను. ఇల్లు గడవాలిగా! నీకెందుకు అంత కష్టం? మేమున్నాం కదా! ప్లీజ్ అభి, నేను నా కాళ్ళ మీద నిలబడతాను. ఇప్పుడు తిండి పెట్టిన వాళ్ళే రేపు కోపంలో ఒక మాట అంటే అది నేను భరించలేను. నేనెవరికీ భారం కాదలుచుకోలేదు అంటుంటే ఆమెను అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఏంటి అలా చూస్తున్నావు? నీలాంటి అమ్మాయిని నేనెక్కడా చూడలేదు అన్నాడు. వైనవి, ఏంటమ్మా? ఏమైంది నీకు? వండిన అన్నమంతా అలాగే ఉంది. తినకుండా ఎన్ని రోజులు ఇలాగే ఉంటావే? నాకు తినాలి అనిపించట్లేదు మా. నేను తినిపిస్తాను రామ్మా అని ప్రేమగా పిలుస్తుంటే ఇక అమ్మ ప్రేమని కాదనలేక వెళ్ళింది. ఇక తన కథలు చెబుతూ తినిపిస్తుంటే ఆ కథలో మౌర్యని ఊహించుకుంటోంది. చిన్నప్పుడు కూడా ఇలాగే చెప్పేది. అమ్మ చెబుతుంటే అసలు ఎంత తినేదాన్ని కూడా తెలియకుండా తినేదాన్ని అని తినేసి ఆరుబయట వచ్చి మొబైల్లో ఉన్న మౌర్య ఫోటోని చూస్తూ కూర్చుంది. చుట్టూ అంతా చాలా చీకటిగా ఉంది. వీధి లైట్లు కూడా సరిగ్గా లేవు. కానీ ఒక వెలుగులా తన ముందు కనిపించింది. ఏంటి అని కళ్ళు నలుపుకొని చూసిన తనకి 6 అడుగుల 3 అంగుళాల హైట్‌తో సూర్యుడిలా ప్రకాశిస్తూ కనిపించాడు. ఇక ముందు వెనక ఏం ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని అమాంతం చుట్టేసింది. సార్, మీరేంటిక్కడ? నాకు చాలా సంతోషంగా ఉంది. నా కోసం వచ్చారా సార్? మిమ్మల్ని చూడక 3 రోజులవుతోంది. నా బ్రెయిన్‌లో మొత్తం మీరే ఉన్నారు సార్. ప్రతి ఆలోచనలో మీరే. నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో మీరే. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను. ఎందుకు సార్ నాకు పరిచయమయ్యి ఇంత బాధని ఇస్తున్నారు? మిమ్మల్ని మర్చిపోవాలని ఇంత దూరం వచ్చాను కానీ నా వల్ల అవ్వట్లేదు. పిచ్చిగా మారిపోయారు. నాకు లవ్ యూ సార్. లవ్ యూ సో మచ్. మిమ్మల్ని వదిలి ఉండాలని నాకు అనిపించట్లేదు కానీ మీతో ఉంటే ఈ సమాజం ఊరుకోదు. ఏవేవో నిందలు వేసి మిమ్మల్ని నన్ను బాధపెడుతుంది. నేను బాధపడ్డా నాకేం బాధ లేదు. మీ పరువు నా వల్ల పోకూడదు. నేను తట్టుకోలేను. నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను అంటూ అతనికి దూరం జరిగి, ప్లీజ్ సార్, మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఇక్కడ మనిద్దరిని ఇలా ఎవరైనా చూస్తే ఏవేవో సృష్టిస్తారో. ఇక్కడ కూడా మీరు నిందలు పడాల్సి వస్తుంది. అది నాకిష్టం లేదు. వెళ్ళిపోండి అంటూ నెట్టేస్తుంటే ఆమె రెక్కపట్టి దగ్గరికి లాక్కొని ఆమె కళ్ళలోకి షార్ప్‌గా చూస్తూ, ఎంత షార్ప్‌గా అంటే ఆ చూపులు ఆమె గుండెల్లో గుచ్చుతున్నాయి. ఇంకొక క్షణం లేట్ అయితే అతని ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంటే ఆమె పెదాలని అందుకొని అతని ప్రాణవాయువుగా చేసుకున్నాడు. పూర్తిగా అతని మాయలో పడిపోయి అతని ముద్దుకి ఫీల్ అవుతూ
ఆమె గుండెలకి అదుముకుంది. ఎంత ప్రేమగా అపురూపంగా ఇస్తున్నాడో ఆ ముద్దుని, ఎక్కడ మిస్ అవుతుందో అన్న భయంతో ఆమెను అతని గుండెలకి పొదివి పట్టుకున్నాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.